అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం 7 ఏళ్ల తర్వాత షట్ డౌన్ అయింది. బడ్జెట్ విషయంలో డెమోక్రాట్లు అడ్డుకోవడంతో పలు బిల్లులకు ఓట్లు తక్కువగా లభించడంతో యుఎస్ గవర్నమెంట్ మూతపడింది. ఇక అమెరికాలో ప్రభుత్వాన్ని నడిపించడానికి అవసరమయ్యే నిధులు తాత్కాలిక బిల్లులను సెనేట్ ఆమోదించలేదు. దీంతో ప్రభుత్వ నిధులు అర్ధరాత్రితో ముగియడంతో డెమోక్రాట్లు అటు రిపబ్లికన్లు తమ డిమాండ్లపై పట్టుదలతో ఉండటమే అమెరికా ప్రభుత్వం మూతపడడానికి కారణమైంది. దీంతో వాషింగ్టన్లో కొత్త రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రిపబ్లికన్ల తరపు నుంచి 55 ఓట్లు వచ్చినప్పటికీ అవి సరిపోలేదు. ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 60 ఓట్లు రావాలి. దీంతో బిల్లులు వీగిపోయాయి. అలాగే డెమోక్రాట్లు ప్రతిపాదించినటువంటి మరో బిల్లు కూడా 47 నుండి 53 తేడాతో ఓడిపోయింది. సాధారణ ప్రజల బీమా ప్రీమియంలు పెరగకుండా ఉండేందుకు ఏసీఏ పన్ను క్రెడిట్ల గడువును కూడా పొడిగించాలని డెమోక్రాట్లు పట్టుబడ్డారు. రిపబ్లికన్లా చేసినటువంటి మోడికేడ్ కోతలను వెనక్కి కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విషయంలో డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో అమెరికాలో ప్రస్తుతం గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం మూతపడడాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరింత చర్చలకు వీలుగా నిధులను నవంబర్ వరకు పొడిగించాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. అయితే అమెరికా ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అదే సమయంలో డెమోక్రాట్లు ఆరోగ్య సంరక్షణ కోసం $100 బిలియన్ల నిధులను పునరుద్ధరించాలంటున్నారు. వీటిపై అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన నిర్ణయంపైనే ప్రభుత్వం మూతపడుతుందా లేదా అనేది ఆధారపడి ఉందని చెబుతున్నారు. డెమోక్రాట్లు కొన్ని డిమాండ్లకు ట్రంప్ అంగీకరిస్తే షట్ డౌన్ ఆగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ డెమోక్రాట్లపై కూడా విరుచుకుపడుతున్నారు. వారు అమెరికా ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో షట్ డౌన్ దుస్థితి పడే అవకాశాలున్నాయని మండిపడుతున్నారు. ఈ షట్ డౌన్ ప్రభావం మొత్తం అమెరికా మీదే పడనుంది. దీని కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. పలు ఫెడరల్ ఉద్యోగ సంస్థలు మూతపడనున్నాయి. అలాగే కొంతమందికి జీతాల్లో కోత విధించబడుతుంది. వీటితో పాటు చాలా విమాన ప్రయాణాలకు కూడా అంతరాయం కలగవచ్చని చెబుతున్నారు. ఆర్థిక నివేదికలు ఆలస్యం అవుతాయని చెబుతున్నారు. పరిశోధనలు, ప్రయోగశాలల నుండి చిన్న వ్యాపార సంస్థల వరకు కూడా ప్రతిదీ మూతపడుతుందని తెలుస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రారంభంలో వైట్ హౌస్ ప్రభుత్వ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగింపు చేసింది. ఇప్పుడేమో ఇలా చెబుతోంది. దీంతో ఫెడరల్ ఉద్యోగులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ 7న 1,00,000 కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద తొలగింపు అని భావిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ ఖర్చు ప్రణాళికలు ఆమోదించకపోతే అక్టోబర్ 1 నుండి అమెరికా ప్రభుత్వం మూతపడుతుంది. ఫలితంగా అనేక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించి ప్రణాళికను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రభుత్వం కింద దాదాపు 2.4 మిలియన్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నందున వారి ఉద్యోగ భద్రత ప్రస్తుతం తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఖర్చు బిల్లు ఆమోదం పొందకపోతే 2025 చివరి నాటికి 3 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ట్రంప్ మొదటి పదవి కాలంలో కూడా ఇలాంటి షట్ డౌన్ జరిగింది. 2018లో దాదాపు 35 రోజుల పాటు ఈ షట్ డౌన్ కొనసాగింది. ఇది అమెరికా చరిత్రలోనే అతి పొడవైన షట్ డౌన్గా నిలిచింది. ఆ సమయంలో 3,80,000 మంది ఉద్యోగులను తొలగించారు. 4,20,000 మంది ఉద్యోగులను జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చింది. 2018 షట్ డౌన్ ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్కు భారీ ఆర్థిక నష్టాలు కూడా మరియు ప్రభుత్వ సేవలకు అంతరాయాలకు కారణమైంది.